आज दारुशिफा कॉलोनी और यहाँ से गुज़रने वालों का एक रिप्रेजेंटेशन सुप्रिटेंडेंट ऑफ पुलिस नलगोंडा को हम रिप्रेजेंटेशन करे थे कि जो रोड डिवाइडर है 50 फीट की रोड दारुशिफा रज़ा ख़ान मस्जिद के सामने से जाती, वो ओल्ड सिटी को नए सिटी को लिंक है। एक आरपी रोड की जो रोड जाती वो देवरकुंडा जाती, दूसरा प्रकाशम बाज़ार से व्हीकल्स नहीं जा सक रहे, तीसरा नटा टाकिस के पास से वहाँ टर्निंग में प्रॉब्लम हो रहा आउट गोइंग में, तो लिहाजा यहाँ पे हॉस्पिटल के पास आउट गोइंग के पास एक गेट खोले और ये जो यहाँ पे से जो भारत गैस जाने की रोड को क्रॉस कर दिए थे। हम एसपी साहब को बोले कि भारत गैस यहाँ पे आरटीसी बसेस के 60 बसेस पार्किंग के लिए इधर से जाते और आरटीसी की जो पैसेंजर्स यहाँ पे मिलते और लोगों को बस स्टैंड को जाने के लिए, ऑफिशियल्स को जाने के लिए, हॉस्पिटल्स को जाने के लिए और रेलवे स्टेशन को जाने के लिए ओल्ड सिटी वाले यही रोड को इस्तेमाल करते हैं। लिहाजा काफ़ी तकलीफ़ हो रही थी, तो एसपी साहब स्पेशली जो यहाँ पे विज़िट करें और डीएसपी साहब और सर्कल इंस्पेक्टर साहब को इससे ये जो बताए कि जो हॉस्पिटल के आउटगोइंग की रोड जो गेट के पास खोले वो बंद करके पुराना जो गेट जो इनकमिंग का है वहाँ पे ओपन करके ये रोड को ओपन करने के लिए जो रज़ा ख़ान के सामने से मिरालगोड़ा रोड जाने का लिंक रोड है वहाँ पे ओपन करने के लिए बोले। आज के रिप्रेजेंटेशन में सलीम साहब सीपीएम और दस्तगीर साहब रिटायर्ड एक्साइज सीआई और फैज़ान और दूसरे कर दिए और यहाँ के जो भी लोग तकलीफ हो रहे उसको दूर कर दिए। हम आपका शुक्रिया अदा करते हैं। బస్టాండ్ నుంచి గొల్లగూడెం వెళ్ళేటటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోడ్డు వైండింగ్ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఇచ్చినటువంటి డివైడర్ కటింగ్ అనేటటువంటిది యువతల దారుషాఫా కాలనీ, తర్వాత రహమత్ నగరు, మాన్యం చిలుక, శాంతి నగరు, ఆ పరిసర ప్రాంతాలు ముషంపల్లి ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఇటు రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా, బస్టాండ్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైతే రోడ్ కటింగ్ ఇవ్వాలో అక్కడ కటింగ్ ఇవ్వకుండా అవతలికి రోడ్డు కటింగ్ ఇవ్వడం ద్వారా రాంగ్ రూట్లో వచ్చి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది। దీని విషయంలో జిల్లా ఎస్పీ గారికి దారుషాఫా కాలనీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా ఈరోజు దరఖాస్తు చేయడంతో వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేశారు। ఫీల్డ్ విజిట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ గేట్ ఉండేటటువంటి దగ్గర ఓపెన్ చేసి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి విధంగా ప్రయత్నం చూడాలని చెప్పారు। ఇప్పుడు ఏదైతే కటింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ గేట్ దగ్గర కటింగ్ ఉందో దాన్ని దారుషాఫా కాలనీకి వెళ్ళేటటువంటి దారి దగ్గర ఓపెన్ చేసేసేస్తే పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది। ఇటు భారత్ గ్యాస్కి సంబంధించినటువంటి గోడౌన్ ఉంది, బస్సులు ప్రైవేట్ బస్సులు నిలిపేటటువంటి కేంద్రం దాదాపు 15-20 బస్సులు నిలిపేటటువంటి కేంద్రం ఉంది। దాదాపు అవతల వన్ టౌన్ సగభాగం ఇక్కడి నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది క్లోజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఓపెన్ చేసినటువంటి యూటర్న్ని క్లోజ్ చేసి దారుషాఫాకి వెళ్ళేటటువంటి దగ్గర ఓపెన్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది, ప్రజలకు కూడా అంతరాయం కలగదు। హాస్పిటల్ ఇన్ గేట్ దగ్గర ఓపెన్ చేయడం ద్వారా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా దారి ఏర్పడుతుంది, సరాసరిగా వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పి ట్రాఫిక్ ఉన్నతాధికారులకు ఎస్పీ గారు చెప్పారు। ఆ రకమైనటువంటి దానికోసం ఉన్న నిర్మాణాన్ని కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పి వచ్చి ఎస్పీ గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి